హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీని చేసి చూపించబోతున్నా. ఈ ఒక్క పొడి వేసామంటే చాలండి, బీరకాయ కూర అనేది రుచి చాలా అంటే చాలా బాగా వస్తుంది. చపాతీలోకి మంచి కాంబినేషన్. ఒక్కసారి నేను చేసిన విధానంలో ఈ బీరకాయ కర్రీని ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి ఒక పావు కప్పు దాకా వేరుశనగ విత్తనాలని, అలాగే 3 ఇంచుల కొబ్బరిని వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక చెక్క, 3 లవంగాల్ని వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా అన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత వీటిని స్టవ్ మీద నుంచి దించేసి ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పెనంలోకి ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసి వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసుకున్న 2 పెద్ద సైజు ఆనియన్స్ని వేసేసుకొని ఇందులోకి ఆనియన్ ముక్కలు వేగడానికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు కావాలంటే కూరలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నామంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 3 టమోటాలని, చిటికెడు పసుపుని, కొద్దిగా కరివేపాకును వేసేసుకొని ఈ టమోటాలని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 3 లేదా 4 నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి టమోటాలు అనేది సాఫ్ట్గా అయిపోతాయి. తర్వాత ఇందులోకి శుభ్రంగా తొక్కు తీసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు మనకి 1/2 కేజీ ఉన్నాయండి. ఈ బీరకాయ ముక్కల్ని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న టమోటా, ఆనియన్ అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ఇందాక వేయించుకున్నాం కదండి వేరుశనగ విత్తనాలు, కొబ్బరిని, వీటిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మరొక 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి బీరకాయ ముక్కలు అనేది ఒక 50% దాకా ఉడికిపోయి ఉంటాయి. మనకి బీరకాయలో నుంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ అనేది అవసరం లేదండి. చూసారుగా మనకి నీళ్ళు వచ్చేసాయి కదా. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మనకి బీరకాయ ముక్కలో నుంచి వాటర్ అనేది వచ్చేసి బీరకాయ ముక్కలు ఉడకడానికి సరిపోతాయి అన్నమాట. ఇలా 50% ఉడికిన బీరకాయ ముక్కల్లోకి 1.5 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి 1 నిమిషం పాటు అలాగే ఉండనిచ్చామంటే మనకి ఈ బీరకాయ ముక్కలకి ఈ మసాలా అంతా అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి మరిగించిన చిక్కటి పాలను 1/2 కప్పు దాకా వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి, వేరుశనగ విత్తనాల పొడి ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసేసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. మనం ఉల్లిపాయలు మగ్గించుకునేటప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకొని వేసుకోండి. వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఆల్రెడీ కొబ్బరి పళ్ళని వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. పైన కాస్త కొత్తిమీర తరుగును వేసేసి కలిపి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి చాలా మంచి కాంబినేషన్. ఒక్కసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. మనం వాడిన పదార్థాలన్నీ కూడా మంచి ప్రోటీన్స్. మనకి వేరుశనగ విత్తనాలు కానీ, కొబ్బరి కానీ, పాలు కానీ అన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయి. అందుకని నేను చేసిన విధానంలో ఒకసారి ఈ కూరను ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.